నిర్మించి అటనే విడిచిపెట్టారు. సో వాళ్ళు మోసం చేశారేమో, సరే దాని పక్కకు పెడితే, మరియు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అధికారంలోకి రాకముందు ఓట్ల సమయంలో ప్రజలను మీరు ఓటు అడిగే సమయంలో ప్రజల్లోకి మీరు వెళ్ళినప్పుడు ఒక చెక్కు బుక్ లాగా 6 గ్యారంటీల పేరిట ప్రజల్లోకి వెళ్ళారు. మీరు 6 గ్యారంటీల పేరిట ప్రజల్లోకి వెళ్ళినప్పుడు దాదాపు 2 సంవత్సరాలకు దగ్గర అవుతుంది మీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత. మరి ఇప్పటి వరకు 6 గ్యారంటీల గురించి ఎక్కడన్నా సరే చట్టసభలలో కానీ అసెంబ్లీలో కానీ 6 గ్యారంటీలు అమలు చేసినామని మీరు ఆ బహిరంగ సభలో చెప్పగలరా? అంటే గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మీరు చెప్తున్నారు కదా, మరి మీరు ప్రజలను మీరు మోసం చేయలేదా? ఒకసారి మీరే ఆలోచించాలి. ప్రజలను మీరు మోసం చేయలేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలను నిట్ట నడుమున ముంచింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ప్రజలను నమ్మించి మోసం చేసింది